నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు. ప్రతి రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ని కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువు గారు. సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2024వ సంవత్సరం వచ్చేస్తుంది అంటే కొత్త ప్రారంభానికి అందరం సిద్ధమైపోవాలి. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే యాక్చువల్ గా మనకి శాస్త్ర ప్రకారం మనం ఉగాదిని ప్రామాణికంగా తీసుకుంటాం, మన జాతకం ఎలా ఉంది చూసుకోవడానికి. కానీ మనం సంవత్సరాలని కూడా ఈ మధ్యన తీసుకుంటున్నాం, సంవత్సరానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఓవరాల్ గా 2024 ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ పురుషులకు కానీ స్త్రీలకి కానీ అసలు మన వాతావరణానికి సంబంధించి కానీ ఎలా ఉండబోతోంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానికంటే ముందు ఇది ఎలా ఉండబోతుంది అంటే దేశానికి కాలానికి సంబంధించింది కాబట్టి, కాలంలో మనుషులు కూడా ఉంటారు కాబట్టి ఆ అమ్మవారిని పితృదేవతలను తలుచుకొని మనం ప్రారంభిద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. పితృదేవతాభ్యో నమః. ఒకటి ఏంటంటే అమ్మ, చాలా సింపుల్గా ఇక్కడ మనకి ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో మనది ఉగాది. ఒరిజినల్గా చెప్పాలంటే ఉగాది రోజు మనం చెప్పుకుంటాము. కాకపోతే మనం జనవరి నుంచి కూడా కొంతమంది ప్లానింగ్స్ చేసుకుని ఉంటారు. కాబట్టి సర్వసాధారణంగా ఏంటంటే ఈ యొక్క 2024లో గురువు మే మాసం వరకు మేషంలో ఉంటాడు, దాని తర్వాత వృషభంలోకి ఎంటర్ అవుతాడు. అలాగే మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శని భగవానుడు ఉంటాడు. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, గురువు ఎప్పుడైతే మేషంలో ఉన్నాడో కొన్ని కర్మాగారాలకి పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మన ఇండియా తీసుకుంటే కనుక మనకి సర్వసాధారణంగా కొన్ని కర్మాగారాలకి, యూత్కి ముఖ్యంగా, ఎందుకంటే యూత్కి కారకుడు కుజుడు. కుజరాశుల్లో గురువు ఉన్నాడు. యూత్ ఎవరు అంటే కుజుడు అనమాట. ఇప్పుడు మనకి ప్రశ్న దీంట్లో కూడా అక్కడ ఎట్లాంటి వ్యక్తి వచ్చాడంటే కుజుడు వస్తే ఒక యువకుడు వచ్చాడని చెప్పి చెప్తాం. సో జూపిటర్ ఎప్పుడైతే గురురాశుల్లో, కుజరాశుల్లో ఉండి శుక్రరాశులను చూస్తుందో, చాలామందికి, కొంతమందికి జాత చక్రాల్లో వివాహం అవ్వట్లేదు అంటుంటారు. ఇది గోచారరీత్యా ఇది ఒక పాజిటివ్ సైన్ చెప్పాలంటే. ఎందుకంటే కేతువు మారాడు, గురువు చూస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఒక 40s వచ్చేసేయండి, నేను ఇంకేమి ప్రయత్నం చేస్తాను అనుకునే వాళ్ళకి కాలం అనుకూలించడము అంటారు. ఇది ఒక కాలం అనుకూలించడంగా మనం చెప్పుకోవాలి. అదొకటి బాగుంటుంది చెప్పాలంటే. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నప్పుడు సర్వసాధారణంగా మీరు ఎప్పుడైనా తీసుకోండి, కన్యారాశి కేతు వచ్చినప్పుడు ల్యాండ్స్ హైకి వెళ్ళిపోకుండా, ఒక్కోసారి మనకి చూడండి విపరీతంగా పెరిగిపోతుంది, అమ్మో మనం ఎప్పుడు కొంటామని భయపడుతుంటాం. అయ్యో మొన్నే నేను ఒక 10,000 గజం అన్నారండి, నేను రెడీ చేసుకునే సరికి 15,000 అన్నాడు, ఓ వారం రోజులే, ఓ నెల రోజుల్లోనే అని చెప్తుంటారు. ఈ కేతు ఎప్పుడైతే కన్యారాశిలో సంచరిస్తుంటాడో ఈ సమయంలో ఇంకొక సంవత్సరంన్నర పాటు ఉంటాడు కేతు అక్కడ. సంవత్సరం 5 నెలలు ఉంటాడమ్మ. ఈ కేతు ఏం చేస్తాడంటే కొన్ని ప్రదేశాల్లో ఉండే ల్యాండ్ రేట్స్ ఆగుతాయి, మరి విపరీతంగా వెళ్ళిపోకుండా ఆగుతాయి, అక్కడ ఆగుతాయి. సో ఎవరైనా భూములు కొనాలనుకున్న వాళ్ళకి శుభవార్త. మరి పడిపోవు, మరి విపరీతంగా డౌన్ ఫాల్ అయితే అయిపోవు, భయపడాల్సిన పని లేదు. మరి హైగా మాత్రం వెళ్ళిపోవు. కాబట్టి ప్లానింగ్ అనేది ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పటికిప్పుడు ఏదో కొంతమంది చూడండి, ఒక్కోసారి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఒక ల్యాండ్ కొంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఫాస్ట్ గ్రోవింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్న ఉదాహరణ, నేను ఒక 2 ఏళ్ల క్రితం మన్సానపల్లి సైడు అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి మామయ్యకి కావాలంటే తిరిగాం. సర్వసాధారణ అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కొంచెం వాస్తుపరంగా కూడా ఏ ల్యాండ్ బాగుంటుంది. వెళ్తే ఎంతసేపు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు గజం ఏమైనా ఎకరం ఉండేది. కరెక్ట్గా ఆ టైం నుంచి ఒక 1.5 yearలో మళ్ళీ నేను వెళ్తే ప్రతి ల్యాండ్ 3 కోట్లు, 5 కోట్లు, 2.5 కోట్లు అంత అయిపోయింది. 1.5 yearలో. అరే ఏమిటిది ఇంత రేట్లు పెరిగిపోయి ఏంటి? యాక్చువల్ నేనేమనుకున్నానంటే 1 acre
గోశాలకు ఏదైనా మన వంతు సహాయం మనం ఏం చేయగలం ఆ గోవులకి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే దేశీవాళీ గోవుల్ని పెంచాలని. అవి అంతరించిపోతున్నాయి. దేశీవాళీ గోవులు మనం పెంచి దానికి వచ్చే పాలు, దానికి వచ్చే గవ్యము ఎవరికైనా యూస్ఫుల్గా చేయొచ్చు అని నాకు ఉండేది. అనుకుంటున్నాను గోశాల పెట్టాలన్న సంకల్పం చాలా ఉంది నాకు. అమ్మవారు ఇస్తుంది, డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అది నెరవేరుస్తారు. నాకు నమ్మకం అమ్మవారు ఇస్తుంది, మన శక్తికి తగ్గట్టుగా ఇస్తుంది. అవునవును, మీ సంకల్పం నెరవేరుతుంది గురువు గారు. మంచి సంకల్పం ఎప్పుడు అయితే తెలియాలి. పెరిగిపోయాయి అది ఏమిటి రేట్లు. మీకు ఎప్పుడైతే ఈ కన్యారాశిలో కేతు సంచరిస్తుంటాడో అంత హైప్ వెళ్ళవు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాట, ఆ స్పీడ్ ఏమిటిది, జస్ట్ 1.5 yearలో 4-5 రెట్లు పెరిగిపోవడం ఏంటి అసలు? 4 times పెరిగిపోవడం. 3 కోట్లు ఎక్కడ, 50 లక్షలు 70 లక్షలు, ₹1,00,00,000 లోపల వచ్చేది ఎక్కడ, 2-3 కోట్లు ఎక్కడ, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఎక్కడ. అంటే అంత విపరీతంగా పెరగదు అనేది ఒక అంచనా. ఎందుకు చెప్తామంటే గోచారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ పెడితే, ల్యాండ్లో పెడితే 1 సంవత్సరంలో పెరుగుతుంది కదా, ఇంకో దానిలో పెట్టేదానికంటే అనుకుంటూ ఉంటాం. కానీ మనకి ఇక్కడున్న గోచారంలో సంవత్సరం 5 నెలల వరకు అంత విపరీతంగా గతంలో పెరిగినంత పీక్ లెవెల్లో ఏం పెరగవు అని ఒక ఐడియా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఫైనాన్స్ని ప్లానింగ్ చేసుకుంటాం. సో ఇదొకటి. ఇక రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు, గురుచండాల యోగం. మన ఈ సమయం ఎలాంటిదంటే మన యొక్క సాంప్రదాయాన్ని కానీ, మన యొక్క ఆలయాలను కానీ, క్షేత్రాలను కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏమిటంటే ఈ గురుచండాల యోగం అంటే కేవలం మనం ఈ దేవత సంబంధించిన ఇవేనా, జీవుల మీద ఏదైనా ప్రభావం ఉంటుందా అంటే కొంత ఈ వైరస్ ప్రభావం కూడా కొంత ఉంటుంది ఈ రాహు వల్ల. ఎందుకంటే రాహు వైరస్ కారకుడు. అందుకే మీకు ఎవరికైనా జన్మజాతకంలో రోగభావానికి కనుక రాహుకేతువులు కనెక్ట్ అయ్యారనుకోండి అమ్మా, వాళ్ళ రోగం డయాగ్నైజ్ అవ్వదు. నేను జాతకం చూస్తుంటాం కదా, ఏమంటే మీకు వచ్చిన హెల్త్ ఇష్యూ డయాగ్నోసిస్ అవ్వట్లేదు కదంటే, అవునండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు అంటున్నారు కానీ నాకేమైనా నీరసంగా ఉంది అంటారు. ఎందుకు అలా అవుతుంది అంటే రాహు కానీ కేతువు కానీ 6th హౌస్కి కానీ 4th హౌస్కి కానీ కనెక్ట్ అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 4th అంటే మైండ్, మన ఆలోచన మార్చుకోండి అంటుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. మీ మనసు మార్చుకోండి అప్పటిదాకా మీకు రోగం తగ్గదు అంటుంటారు. అందుకని అట్లాగే ఇంకోటి ఏంటి, ఇమ్యూనిటీకి నెగేటింగ్ హౌస్ 4th హౌస్ అనేది. అలాగే శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఈ కుంభంలో ఉన్న శని భగవానుడు మాత్రం ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే కొత్త ప్రాజెక్ట్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది, అందరికీ ఇవ్వలేదు. అందరికీ కూర్చోబెట్టి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తుంది గవర్నమెంట్? అందరికీ ఎక్కడ దొరుకుతుంది? కాకపోతే ఒకటి మాత్రం చేయగలదు. ఏం చేయగలదు అంటే కొత్త కంపెనీస్ని తీసుకురాగలుగుతుంది, లేదా యువతకి కొత్తగా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఇవ్వగలుగుతుంది. నీ దగ్గర ఏదైనా ప్లానింగ్ ఉంది, నీకు మంచి ప్రాజెక్ట్ ఉంది, నువ్వు ఒక 4 కలిసి చేసుకుంటున్నారు, ఇదిగో నేను నీకు సపోర్ట్ చేస్తా అనేటువంటిది మాత్రం పెరుగుతాయి. ఏది కుంభంలో శని భగవానుడు ఉన్నందుకు అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు గుడ్ న్యూస్ ఈ 2024 సంవత్సరంలో. అలాగే వృషభంలోకి గురువు మేలో వెళ్తాడు. మేలో వెళ్ళినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్లు అవి కొంత పెరగడం, ఫైనాన్స్ అనేది కొంత అభివృద్ధి రావడం కూడా ఇస్తాడు అక్కడ గురువు ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో. కాకపోతే ఆ మేలో మాత్రం, మే నుంచి ఒక 4-5 నెలలు మాత్రం కొంచెం ఈ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ప్రోగ్రెస్ చూపిస్తుంది. అక్కడ కొద్దిగా కొంచెం చూపిస్తుంది. ఎందుకు అంటే అక్కడున్న గురువు ల్యాండ్స్ కారకుడి మీద దృష్టి పెడతాడు. ఎందుకంటే వృషభంలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి కన్యారాశిలో ఉన్న కేతువు మీద దృష్టి, వృశ్చిక రాశి మనకు ల్యాండ్స్ అనమాట. ఎవరి జన్మజాత చక్రంలో అయినా వృశ్చికం బాగుంది అనుకోండి, వాళ్ళకి మనం 100% బాబు నువ్వు ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకో అని చెప్పొచ్చు. అందులో పర్టికులర్గా కుజుడు ఉన్నాడు అనుకోండి అమ్మ, స్కార్పియోలో వృశ్చిక రాశిలో, నువ్వు కళ్ళు మూసుకొని ల్యాండ్స్లో పెట్టచ్చు అని చెప్పొచ్చు. అయితే అది పాపకత్తెరలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. ఎవరికైనా మీరు చూడండి, మీరు ఒక 10,000 జాతకాలు తెప్పించుకోండి, స్కార్పియోలో కుజుడున్నాడు, ల్యాండ్ ఉంటుంది, ఎప్పుడు ఉండదు అంటే అది పాపకత్తెరలో పడ్డము, ఆ కుజుడు పాడైపోవడం అప్పుడు ఉండదు. కానీ అలా ఉంది, ఏ పాడవలేదంటే 100% మీరు చెప్పొచ్చు బాబు నువ్వు ల్యాండ్ కొనుక్కో, నీకు శ్రీరామ రక్ష ల్యాండ్ అని చెప్పొచ్చు వాళ్ళకి.
కొంతమంది చూడండమ్మా, వాళ్ళు ఎప్పుడో ఏదో ల్యాండ్ కొంటారు, 20 సంవత్సరాల క్రితం చాలా తక్కువ కొన్నామండి, అప్పుడు మొత్తం కలిపితే ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు కొనేసామండి అంటారు. ఇప్పుడు చూస్తే అది ₹1 కోటి కూర్చుంటుంది. నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే ₹1 కోటి సంపాదించాలి కదా. సో ఇది ఈ స్కార్పియో సైన్ ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో, వీక్షణ ఉందో, మంచి ఈ యొక్క ఇది ప్రోగ్రెస్ కొంత ఇస్తాడు. అక్కడ ఒక 4-5 నెలలు అక్కడ ఒక ప్రోగ్రెస్ వస్తుంది. ఓకే, అట్లాగే 2024 సంవత్సరం కొన్ని విషయాలు, ఈ వైరస్లను కానివ్వండి, అంటే ఒక 3-4 నెలలు స్టార్టింగ్లో ఏప్రిల్ వరకు ఉంటుందని చెప్పాను కదా. అయితే సర్వసాధారణంగా ఏంటంటే ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని టార్గెట్ అది మొత్తం అంతం అవడానికి ఇట్ టేక్స్ 7 to 7 years ఆల్మోస్ట్. కాకపోతే మధ్యలో మనకి ఊరటిస్తూ ఉంది, మొత్తం పోయిందని, మళ్ళీ అక్కడక్కడ ఉందని, ఇలాంటివి ఇస్తూ ఉంది. 2019-20 నుంచి స్టార్ట్ అయింది దాదాపు. 19 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అంతే, అయింది. 19 నుంచి స్టార్ట్ 23 4 years. 4 years ఇంకా 3 ఇప్పటికీ, years మనకు ఉంటుంది. ఇంకో 3-4 years సో కాబట్టి మనం జాగ్రత్తగా కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటుంటే సరిపోతుంది. అయితే ఈ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనం ఉపాసన కూడా చేసుకోవాలి. ఏమిటది? మనకి శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఇప్పుడు ఇంకా కరెక్ట్గా యాప్ట్ అయింది ఏది, కలవ చండీ వినాయక అనేది ఇప్పుడు ఇంకా కరెక్ట్గా యాప్ట్ అయింది. ఎందుకంటే నిత్య జీవితానికి కారక స్థానమైనటువంటి కన్యారాశిలో ఏమో కేతు ఉన్నాడు, జీవులు ఉండేటువంటి రాసులు ఏవైతే గుర్రాసుల్లో ఉన్నాడో అక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి గణపతి చండీ చేసుకోవడం చాలా ఉత్తమం. దీంతోపాటు పితృదేవతలకు చేసుకోవడం ఇంకా ఉత్తమం. అలాగే మరొకటి ఏంటంటే, ఈ కుజుడు దాదాపుగా ఇక్కడి నుంచి 45 రోజులు 3 రోజులు 3 నెలలు 4 5 3 నెలల తర్వాత ఈ కుజుడు వెళ్ళి శనితో కలుస్తాడమ్మా కుంభంలో శనితో కలిసినప్పుడు మాత్రం అక్కడ కలిగేటువంటి ఫలితాల్లో అది అగ్ని భూ వాయు సంబంధించినటువంటి పెద్ద పెద్ద గాలులు రావడం, వాయుతత్వ రాశిలో కలుస్తున్నాడు. అక్కడ ఒక 3 నెలల తర్వాత ఒక 2 months ఆఫ్ స్పామ్ ఉంటుంది అక్కడ, దాని ప్రభావం అంటే 45 days ఉంటుంది. కాకపోతే ఏదైనా ఇక్కడ నుంచి ఒక 3 months ఆఫ్ పీరియడ్, అంటే ఆల్మోస్ట్ ఇది మనకి డిసెంబర్ కదా, మార్చ్ ఏప్రిల్ నుంచి అనుకోండి. ఆల్మోస్ట్ అది ఎండాకాలం కదా, ఎండాకాలం అయినా కానీ గాలులు వస్తాయి ఆ టైంలో. ఎండాకాలం గాలి రాకూడదని లేదు కదా, అవకాశం ఉంది. ఇప్పుడు అందులోనే వాతావరణంలో మార్పులు అవకాశం ఉంది కదా, ఉంది కాబట్టి. అండ్ అలాగే కొంచెం పోలీసు మిలిటరీ వాళ్ళకి సంబంధించిన ఇబ్బంది అక్కడ ఏదైనా రావడం, గూఢాచారిగా అంటే సీక్రెట్గా కొన్ని ఇవి జరగడం కొంతమంది మీద. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఈ కాశ్మీర్ ఇట్లాంటి వాటిల్లో దాడులు జరుగుతుంటాయి సీక్రెసీగా, ఎందుకంటే సీక్రెట్ సైన్ కుంభరాశి కూడా. అటువంటివి కొంచెం ఆ టైం పర్టికులర్గా, అంటే దాదాపుగా మనకి మార్చ్ ఏప్రిల్ ఆ పీరియడ్ నుంచి ఒక 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రక్షణ శాఖ అనేటువంటిది. ఎందుకంటే ఈ మార్స్ ఎవరైతే ఉన్నారో ఈయన శనిని రాహుని దాటుకుని ముందుకు వెళ్ళాలమ్మా. సో మార్స్కి సాటర్న్ అండ్ రాహు శత్రువులు, దాటుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మీన రాశిలో కానీ ధనుసు రాశిలో కానీ రాహు సంచరించేటప్పుడు అందరూ ఏదైతే ఇంక ఇదే అయిపోతుంది అనుకుంటారో అది కంప్లీట్ తిరుగుతుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ తిరుగుతుంది ఏదైనా కానీ. అందరూ ఇంకా ఇదే అయిపోతుంది అనుకునేది, ఎందుకంటే కాలస్వరూపుడు రాహు ఎవరైతే ఉన్నారో జీవుల మీద, అది రెట్రో ప్లానెట్ అంటారు. రెట్రో ప్లానెట్స్ ఎప్పుడైతే జీవుల మీద మీన రాశిలోకి ఎంటర్ అవుతుంటాడో లేదా ధనుసులో ఎంటర్ అయ్యేటప్పుడు, మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి తిప్పుతూ ఉంటుంది, ఒక మాయ కమ్ముతూ ఉంటుంది మనల్ని. ఎలా అంటే రాహు మాయ అంటారు దాన్ని. మీరు ఈ సమయంలో నేను ఒకటే చెప్తాను, ఇందాక నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈ ఆస్ట్రాలజర్స్ కావచ్చు, లేకపోతే మన గురువులు కావచ్చు, పూజారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇదేమిటంటే జాగ్రత్త అంటే మేము జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఏముంది అంటారు. నేను ఒకటే చెప్తాను, మనకి రామాయణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే ఎంత శక్తిమంతుడమ్మా, ఆంజనేయ స్వామికి మించిన శక్తివంతుడు లేడు. అష్టసిద్ధులు ఉన్నాయి, సాక్షాత్ రుద్ర స్వరూపుడు ఆయనే. మేఘనాథుడు ఒకరోజు ఒక యాగం చేసి వచ్చి యుద్ధానికి వస్తాడు.
మొత్తం అందరినీ తుడిచిపెట్టి పోయేలాగా చేస్తాడు యుద్ధం. ఆ రోజు ఆంజనేయ స్వామి మరియు జాంబవంతుడు వీళ్ళందరూ ఇది మన రోజు కాదు, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని వెళ్ళిపోతారు. ఈ రోజు మేఘనాథుడిది. మేఘం అంటే ఎవరో కాదు, రాహు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మేఘనాథుడిది. ఈ రోజు మనం సైలెంట్గా ఉండాలి, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నెక్స్ట్ డే అంతటి వాళ్ళు ఎందుకు, కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నమస్కరించేసి పక్కకి వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు రాహు మీనంలో సంచరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్టికులర్గా వీళ్ళు ఉన్నటువంటి వారు బికాజ్ ఆఫ్ రామాయణంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు రామాయణం చదవండి. వెళ్ళిపోయాక అందరూ ఇదైపోతే అక్కడ మళ్ళీ ఒక విషయం ఉంటుంది. జాంబవంతుడు అనుకుంటా ఎవరిని అడగకుండా ఆంజనేయుడు ఎలా ఉన్నాడని అడుగుతాడు. వీళ్ళు అడుగుతారు, ఇదేంటి అందరూ ఆంజనేయ స్వామిని ఎందుకు అడిగావంటే, ఆ ఒక్కడుంటే చాలు మొత్తం కథ మొత్తం నడుస్తుంది, విజయం మనదవుతుంది అని చెప్తాడు. అందుకే కదమ్మా ఇప్పుడు కృష్ణుడు, మన రథసారథి కృష్ణుడు, వాళ్ళ అర్జునుడు కృష్ణుడు ఉన్నటువంటి ఆ రథం మీద కూడా ఆంజనేయ స్వామి మీద ఉంటుంది జెండా. ఎందుకు, ఆ ఒక్కతను ఉంటే చాలు. అంతటి విజయాన్నిచ్చే అతను కూడా మేఘనాథుడు ఆ రోజు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రోజు మనది కాదని వెళ్ళిపోయాడు. క్రికెట్ లో మీకు తెలుసా, ప్రతి బాల్ కొట్టడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఏది కొట్టాలి ఏది కొట్టకూడదు తెలియాలి. కాలం ఎలా ఉందో తెలుసుకోవాలి, కాల స్వరూపాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్కుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి, ఎప్పుడు సక్సెస్ అవుతారు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండ్ చాలా చాలా డీటెయిల్ గా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. కరెక్ట్ గా ప్రాపర్ గా ఈ వీడియో మొత్తం విన్న వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు 100% ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క వీడియోలో ఒక్క మాటలో చాలా అర్థం మనం తీసుకోవచ్చు. అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎలా ఉండాలో డీటెయిల్గా వివరించారు గురువుగారు అయితే. అసలు అంటే రామాయణాన్ని కూడా మనకి తీసుకొచ్చి 2024లో ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని 1కి 2 సార్లు విని మనం దీన్ని ఓన్ చేసేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ సంవత్సరం మనదే అవుతుంది, సక్సెస్ రేట్ మనదే అవుతుంది. సో డెఫినెట్గా 1కి 2 సార్లు అయితే వినండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.